ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసి ప్రార్థించాలి. ప్రభు, నువ్వు నన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేయమని నువ్వు అడగాలి. మానసికంగా నేను కాపాడే దేవుడు ఆయన, శారీరకంగా నేను కాపాడే దేవుడు. ఒకసారి నేను, బ్లెస్సీ వెస్లీ గారు, మా పెద్ద కుమార్తె హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఒక చిన్న కార్ యాక్సిడెంట్కి మేము గురయ్యాం. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన పరిస్థితి అయితే జరగాలి, కానీ దేవుడు మనం ప్రొటెక్ట్ చేశాడు. వెంటనే రోడ్డు దిగిపోయిన కారును జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి మరలా ప్రయాణం ప్రారంభించగానే ఆ కారులో ఆ స్టీరియో సిస్టంలో సాంగ్ ఆన్ చేయగానే నిన్ను కాపాడువాడు కునికుడు నిద్రపోడనే పాట వస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా ఆ టైంలో మాకు కావాల్సిన వాగ్దానం ఏదైతే ఉందో, మాకు కావాల్సిన ఆదరణ ఏదైతే ఉందో, అది దేవుడు మాకు అనుగ్రహించి బలపరిచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! అనేక సందర్భాల్లో ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయన. తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు తన దూతలను పంపి తన బిడ్డలను కాపాడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకళ్ళు ఈరోజు నీకు హాని చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో, నిన్ను ఇబ్బందులకు గురి చేయాలని చాలామంది ఆలోచనలు చేస్తున్నారేమో, తమ మాటల ద్వారా, క్రియల ద్వారా, పన్నాగముల ద్వారా, కుట్రల ద్వారా నీ భవిష్యత్తును నాశనం చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారేమో, యేసు నామములో అవన్నీ కూడా దూరపరచబడిన గాక. ప్రభు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయనను కాపాడుతున్నారు. నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు కనుక ధైర్యంతో ఉండండి, సంతోషంతో ఉండండి. ఈ రోజంతా ప్రభువుని ఘనపరచండి, మహింపరచండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక.